ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడి సృష్టిని 6 దినములలో దేవుడు కలుగు చేశాడు. మొదటి దినము నా దేవుడు వెలుగును కలుగు చేసి వెలుగును చీకటిని ఆయన వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ దినమున దేవుడు పిల్లరా ఆకాశములను జలములను ఆయన కలుగు చేశాడు. మూడవ దినమున దేవుడు భూమిని కలుగు చేసి విత్తనములు గడ్డి విత్తనములు ఫలవృక్షము మునిపించినగా కానీ దేవుడు మరి కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవ దినమున దేవుడు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రములను ఆయన కలుగు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఐదవ దినమున దేవుడు మరి భూమి మీద జంతువులను ఆకాశ పక్షులను జీవరాశులను దేవుడు తయారు చేసినట్లుగా కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆరవ దినమున దేవుడు మానవుని తన స్వరూపమందు మానవుని దేవుడు కలుగు చేసినట్లుగా తన స్వాస్థాలతో మానవుని తయారు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుడి పట్ల ఎలాంటి ప్రణాళికను ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు మనం గమనించినట్లయితే దేవుడు సృష్టించినటువంటి ఇవన్నీ కూడా మానవుడికి అవసరమైనది. అందుకే మానవుడికి కావలసినవన్నీ కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచి మరి 6వ దినమున మానవుణ్ణి దేవుడు సృజించినట్లుగా మరి కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మీ పట్ల మీ కుటుంబం పట్ల ఒక ప్రణాళికను ఒక మరి ఏర్పాటును ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, కనికరం కలిగిన వాడు, సర్వమానవుడి పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన నువ్వు మా అవసరాలు ఎరిగిన దేవుడు కనుక ప్రభువా, సమస్తము నువ్వు సిద్ధపాటు చేసేటువంటి మహాదేవుడు. మానవుడు కావలసినవన్నీ కూడా ముందుగానే నువ్వు సిద్ధపరిచిన ఆయన తర్వాత మానవుని సృజించావు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు తండ్రి. అలాగే ప్రార్థనలకు వస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాలు, వారి బిడ్డల జీవితంలో ఏమైతే కావాలో ప్రభువా, సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన ఆనాడు మానవుల కొరకు ప్రభువా ముందుగానే సిద్ధపాటు చేసినట్లుగా వీరి కుటుంబాల్లో నాయన వారి అవసరాలన్నీ కూడా మీరు తీర్చిన, వారి అక్కర్లు తీర్చింది. ఇది కాలం నాయన పనిపాట్లో, ప్రయాణాల్లో, డ్యూటీలో ఉన్నటువంటి బిడ్డలందరినటువంటి వారి అందరికీ తోడే ఉండి, స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉండి నీ పరలోకపు ఆశీర్వాదం చేత నాయన బిడ్డలందరినీ దీవించమని ఏ సునామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించుగాక.